నమస్తే సంతోష్ గారు. నమస్తే. ఇప్పుడు చూస్తే కనుక పిఎం కుసుమ్ స్కీమ్ సంబంధించి అంటే సార్ రైతులకు అసలు ఎందుకు దీని ముఖ్య ఉద్దేశం ఏంటి, ఎందుకు దీని లక్ష్యం ఏంటి అసలు? ముందుగా హెచ్ఎంటీవీ యాజమాన్యానికి శరత్గా మీకు ధన్యవాదాలు. అంటే రైతుల గురించి ఇలాంటి కార్యక్రమం చేసుకుంటా ఇప్పుడు ముఖ్యంగా బజ్ వర్డ్ ఈజ్ సోలార్లో పిఎం కుసుమ్ అనే ప్రాజెక్ట్ ఇక్కడ టేకప్ చేసినారు. దాని గురించి మీరు ఈ ప్రోగ్రామ్ చేసినందుకు మీకు ధన్యవాదాలు. పిఎం కుసుమ్ అనే ప్రాజెక్టు 2019లో సెంట్రల్ గవర్నమెంట్ లాంచ్ చేసిండ్రు. దాని ద్వారా కొన్ని స్టేట్స్లో టోటల్గా ఓవరాల్గా 10,000 మెగావాట్ క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీ ప్రొడ్యూస్ చేయాలనే ఉద్దేశంతో ఈ స్కీమ్ స్టార్ట్ చేయబడ్డది. కానీ మన దగ్గర 2025 వరకు దీని మీద ఇనిషియేషన్ లేకుండే. 2025లో ఇనిషియేషన్ చేశారు. ఇనిషియేషన్ చేసిన తర్వాత సుమారు 6,500 మంది రైతులు 4,500 మెగావాట్లకి అప్లై చేసుకున్నారు. చేసుకున్న తర్వాత స్క్రూటినీ తర్వాత ఇప్పుడు 1450 మెగావాట్స్కి మనం పీపీఏ సైన్ చేయడం జరిగింది. పీపీఏ డేట్ 31st డిసెంబర్తో క్లోజ్ అయిపోయింది. అయినా మనం ఇప్పుడు 883 ఫార్మర్స్ 1450 మెగావాట్స్కి పీపీఏ సైన్ చేసాం. దీని ద్వారా లోకల్ ప్రొడక్షన్ అండ్ లోకల్ కన్జంప్షన్, అలాగే డిస్కామ్స్ కూడా తక్కువ రేటుకి సోలార్లో వాళ్ళకి విద్యుత్ అందుతుంది. రైతులకి కంటిన్యూస్గా మనకి ఇన్కమ్ ఉంటుంది. ఈ ఉద్దేశంతో పిఎం కుసుమ్ సోలార్ ప్రాజెక్ట్ లాంచ్ చేయడం జరిగింది.